సో గాయస్ ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంభర గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యింది. దీని డైరెక్టర్ వచ్చి వశిష్ఠ గారు అండ్ ఏదైతే బింబిసారా డైరెక్ట్ చేశారో ఆయన అనమాట దీని డైరెక్షన్. సో దీంట్లో చిరంజీవి గారిని ఎలా చూపించారు, అసలు ఈ గ్లిమ్స్ లో ఎలా కనబడబోతున్నారు, ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ గా రిలీజ్ చేసిన ఆ విజువల్ ఎఫెక్ట్స్ మన విశ్వంభరవి ఎవరికి పెద్దగా అంతగా అనిపించకపోవడంతో దాని గురించి కొంచెం నెగిటివ్గా అయితే ఉంది. ఇప్పుడు దానికన్నా బెటర్ దన్గా చేశారా, విజువల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా మనం పాత సినిమా చిరంజీవి గారిది అంజీ సినిమా చూస్తే అది కూడా విజువల్ ఎఫెక్ట్స్ పరంగానే డిలే అవడం జరిగింది. సో ఈ మూవీ కూడా అందుకే డిలే అవుతూ వస్తుండడానికి కారణం కూడా విజువల్ ఎఫెక్ట్స్ వల్లే అని చిరంజీవి గారు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ సినిమా డిలే అవుతుంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే రిలీజ్ కాబోతుంది. సో లేట్ చేయకుండా ఇంకా గ్లిమ్స్ అయితే చూసేద్దాం విశ్వంభరది, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ విశ్వంభరలో సో గాయస్ నాకైతే వెరీ డీసెంట్ అండ్ కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు అని అయితే ఫీలింగ్ కలిగింది. ఫైనల్గా ప్రీవియస్గా మనం చూసిన విశ్వంభర ఏవైతే గ్రాఫిక్స్ చూపించడం జరిగిందో దాని మీద బెటర్ అని అనిపించింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ ఇందులో వాయిస్ స్టార్టింగ్ నుంచి ఇచ్చిన మన సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ది వాయిస్ అనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చిన్నపిల్ల వాయిస్ కూడా చాలా క్యూట్గా ఇందులో చాలా బాగా పెట్టడం అయితే జరిగింది వాయిస్ ఓవర్. అండ్ ఇంకా విజువల్స్ పరంగా చూస్తే స్టార్టింగ్ ఆ శివలింగం కానీ ఆ స్కార్పియోది కానీ ఆ స్కార్పియోది ముఖ్యంగా చాలా బాగా చూపించారు. అండ్ ఆ శివలింగం దగ్గర బ్లడ్ పడుతున్న ఆ రక్తం కారడం కానీ కొన్ని షార్ట్స్, ఆ నక్షత్రం వచ్చి పడడం కానీ, స్టార్ ఏదైతే వచ్చి భూమి మీద పడడం కానీ అది ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. అండ్ ఇంకా ఏదైతే ఒక అతను నమస్కారం పెడుతున్నాడో ఒక కాలు మీద నించుని నమస్కరిస్తున్నాడు, ఆ షాటు వెనకాతల ఆ చెట్టు ఆకులు కొమ్మలు అవన్నీ కొంచెం ఆ స్కై ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అది కూడా ఒక గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ లాగా అనిపిస్తుంది. సో అది నా ఫీలింగ్ అనమాట, నా పర్సనల్గా నేను చెప్తున్నాను, దీని ఎవరు ఇంకోలా తీసుకోవద్దు అదనమాట. అయితే ఇంకా మిగతావి చిరంజీవి గారి లుక్స్ పరంగా చూసుకుంటే లుక్స్ పరంగా చాలామంది ఇంకొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఒక ఆచార్యలాగా నాకు అనిపిస్తుంది. ఆ లుక్స్ పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు అని అంటున్నారు, కానీ నాకు అలా ఏం అనిపించలేదు. దీంట్లో చాలా బాగున్నారు చిరంజీవి గారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంకా పూర్తిగా ఇది మాత్రం గ్లిమ్స్ కాబట్టి, ఓన్లీ గ్లిమ్స్ మాత్రమే కాబట్టి ఫుల్గా అయితే ఏమి మనకి చూపించడం జరగదు. గ్లిమ్స్ అంటే చాలా తక్కువ డ్యూరేషన్ కాబట్టి ట్రైలర్లో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూపించినందుకు చిరంజీవి గారు బాగున్నారు. నైస్ గ్లిమ్స్ కూడా నైస్ డీసెంట్. ప్రీవియస్ దాంతో పోలిస్తే ఆ చూపించిన గ్రాఫిక్స్ కన్నా ఈ గ్రాఫిక్స్ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా వాటి మీద ఫోకస్ పెట్టి ఉండుంటే బాగుండేది. కానీ ఓవరాల్గా అయితే డీసెంట్ నైస్ గ్లిమ్స్ అయితే. అండ్ డైరెక్టర్ వచ్చి వశిష్ఠ గారు ఏదైతే బింబిసారా తీశారో ఆ సినిమా పెద్ద హిట్ కొట్టడం అయితే జరిగింది. కళ్యాణ్ రామ్ గారిది డ్యూయల్ రోల్స్ ఉంటాయి. సో అందులో కామెడీ ప్లస్ ఆ ఒక ఏదైతే సోషియో ఫ్యాంటసీ ఆ ఒక దాని మీద బేస్ అయితే తీసారో ఆ సినిమా కూడా మంచి బాగుంటుంది సినిమా చూడడానికి కూడా. అండ్ ఆయన మీద హోప్స్ తోటి ఇప్పుడు చిరంజీవి గారు చేయడం జరిగింది ఆ బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ గారితో. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటన్నది ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది సమ్మర్కి. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి కారణం ఆ గ్రాఫిక్స్ వర్క్ వల్లే. గ్రాఫిక్స్ వర్క్ చాలా అవుట్పుట్ మంచి క్వాలిటీ ఇవ్వడానికి అనేదే మూవీ అనేది డిలే అవ్వడానికి కారణం.
సో అవుట్పుట్ మంచిగా ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మూవీ ఇంకా డిలే అవుతూ వస్తుంది కాబట్టి సో విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా గ్లిమ్స్ అయితే నైస్, డీసెంట్, బాగుంది. సో చిరంజీవి గారి లుక్స్ అయితే ఆశ్చర్యలాగా అయితే నాకేం అనిపించలేదు, బాగానే ఉన్నాయి చూసినంతసేపు. ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే పెట్టారో బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ బాగా పెట్టడం జరిగింది, ముఖ్యంగా స్టార్టింగ్ స్కార్పియోది అండ్ ఆ విలన్ని చూపించడం, ఆ షార్ట్ విఎఫ్ఎక్స్ కెమెరా లాంగ్ నుంచి ఒకసారి దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి ఆ విలన్ ఏదైతే ఉన్నారో అతనిది ఆ విజువల్స్ చాలా బాగా చూపించడం జరిగింది. సో రిమైనింగ్ అంతా కూడా ఆల్ గుడ్, డీసెంట్. సో కొన్ని ఇంకా బాగా ఎఫర్ట్ పెడితే బాగుంటుంది. సో అదనమాట. సో అంతే గైస్, మీకేమనిపించింది విశ్వంబర గ్లిమ్స్ చూసిన వాళ్ళు మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అన్న చాలా మందికి నా వీడియోస్ రికమెండ్ చేస్తుంది, అందుకే లైక్ చేయమంటున్నాను. గట్టిగా లైక్ అయితే చేసేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, జై హింద్.